హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్ లో భాగంగా ఎన్సీఆర్టీ క్లాస్ 6 నుంచి 12 వరకు చాప్టర్ వైజ్ హిస్టరీ యొక్క పాయింటర్ విత్ ఇమేజెస్ యొక్క డీటెయిల్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇండోర్ వీడియో. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీకు ఇంగ్లీష్ మీడియంలో రావడం జరుగుతుంది. సో దీంట్లో కవర్ అవుతున్నటువంటి కంటెంట్ కన్నా తీసుకుంటే అరౌండ్ 208 పేజెస్ తోటి 4000+ పాయింట్స్ తోటి మీకు ఇక్కడ డేటా రావడం జరుగుతుంది. డైరెక్ట్ గా బుక్ లో ఉన్నటువంటి డేటాని మీకు ఇక్కడ పాయింటర్ రూపంలో అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. జస్ట్ 45 రూపీస్కే మీకు యొక్క పీడిఎఫ్ అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది. సో ఇక ఎన్సీఆర్టీ బేస్ పైన క్లాస్ 6 నుంచి 12 వరకు ఉన్నటువంటి టోటల్ హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అండ్ దాంతోపాటు వరల్డ్ హిస్టరీ సంబంధించినటువంటి ఎంటైర్ కాన్సెప్ట్ మనకి దీంట్లో ఉంటుంది. సో ఫస్ట్ ఒకసారి ఇండెక్స్ చూద్దాం, ఆ తర్వాత రిమైనింగ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఇస్ క్లాస్ 6 సంబంధించినటువంటి డేటా అండ్ అదేవిధంగా క్లాస్ 7 సంబంధించినటువంటి చాప్టర్స్ అండ్ నెక్స్ట్ క్లాస్ 8, క్లాస్ 9 అండ్ నెక్స్ట్ క్లాస్ 10, క్లాస్ 11 అండ్ నెక్స్ట్ క్లాస్ 12. సో కొద్దిమంది అనుకుంటున్నారు అప్ టు క్లాస్ 10 వరకు చదువుకుంటే సరిపోతుంది కదా అని. కాదు, మనకు క్లాస్ 12 వరకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రావడం జరుగుతుంది. సో ఇంకా డెప్త్ ఎక్కువగా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్సీఆర్టీ క్లాస్ 11 లో ఉండేటటువంటి మెయిన్ టైమ్ లైన్స్, చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టైమ్ లైన్స్ మీకు ఇక్కడ లాస్ట్ లో ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటితో కలిపి మీకు ఇక్కడ డేటా అనేది అందుబాటులో ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం బుక్ యొక్క మెయిన్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈస్ క్లాస్ 6 చాప్టర్ 1 వాట్, వేర్, హౌ అండ్ వెన్ సంబంధించినటువంటి చాప్టర్ యొక్క డీటెయిల్ డేటా డైరెక్ట్ మీకు ఇక్కడ పాయింట్స్ విత్ ఇమేజెస్ తోటి ఉండడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్ విత్ కలర్ కోడింగ్ తోటి కూడా మీకు ఇక్కడ డేటా అయితే రావడం జరుగుతుంది ఫర్ ఈజీ రిమెంబరింగ్. అండ్ ఇంపార్టెంట్ టేబుల్స్ ఇన్ ద ఎర్లియస్ట్ సిటీస్, ఈ విధంగా మ్యాప్స్ కూడా. What books and burials tell us? And kingdoms, kings and an early republic. And మహాజనపదాలకు సంబంధించినటువంటి మ్యాప్ ఇది. న్యూ క్వశ్చన్స్ అండ్ ఐడియాస్ అండ్ ఇంపార్టెంట్ టేబుల్స్. అశోక ద ఎంపరర్ హూ గేవ్ అప్ వార్. వైటల్ విలేజెస్, థ్రైవింగ్ టౌన్స్ అండ్ ట్రేడ్. సో ఈ విధంగా నాణ్యాలు కానీ ఇంపార్టెంట్ అయినటువంటి డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. ట్రేడర్స్, కింగ్స్ అండ్ పిలిగ్రిమ్స్ అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి రూట్ సంబంధించినటువంటి మ్యాప్స్. న్యూ ఎంపైర్స్ అండ్ కింగ్డమ్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి నాణ్యాలు అంటే కాయిన్స్. బిల్డింగ్స్, పెయింటింగ్స్ అండ్ బుక్స్. సో ఈ విధంగా క్లాస్ 6 అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్లాస్ 7 సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇదే విధంగా మీకు క్లాస్ 8, క్లాస్ 9, క్లాస్ 10, క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ఈ విధంగా మీకైతే టోటల్ డేటా అయితే ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం దీనికి సంబంధించినటువంటి రిమైనింగ్ డేటాలకు వెళ్ళిపోయే ముందు అసలు ఈ యొక్క బుక్ని ఏ విధంగా గ్యాదర్ చేయాలో చూద్దాం. సో ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో మీకు ఫస్ట్ లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ స్టోర్. ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఎన్సీఆర్టీ హిస్టరీ పాయింటర్ ఇన్ ఇంగ్లీష్ మీడియం బై శ్రీనివాస్ మెకాని. అండ్ దాంతోపాటు మనం తెలుగు మీడియం కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎన్సీఆర్టీ హిస్టరీ పాయింటర్ తెలుగు మీడియం బై శ్రీనివాస్ మెకాని. ఇక్కడ తెలుగు మీడియం కూడా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ మనం ఇంగ్లీష్ మీడియం యొక్క డేటాని డిస్కస్ చేద్దాం, ఆ తర్వాత తెలుగు మీడియం కూడా డిస్కస్ చేద్దాం. సో ఈ యొక్క కాన్సెప్ట్ సంబంధించినటువంటి ఇండెక్స్ కూడా మీరు ఇక్కడ నుంచే చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇది మనకు 2024-2025 లేటెస్ట్ ఎన్సీఆర్టీ బేస్ పైన తయారైనటువంటి కాన్సెప్ట్. అండ్ ఇది మనకు లేటెస్ట్ ఫస్ట్ ఎడిషన్ సంబంధించినటువంటి డేటా. అండ్ దీంట్లో క్లాస్ 6 నుంచి 12 వరకు చాప్టర్ వైజ్ గా హిస్టరీ, వన్ లైనర్ అంటే పాయింటర్ విత్ ఇమేజెస్ తోటి మీకు ఇక్కడ డేటా రావడం జరుగుతుంది. ఇది ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్ఆర్సి, ఏబిపిఎస్సి, టీఎస్పీఎస్సి అండ్ అదర్ స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్స్ అన్నిటి కూడా హైలీ యూటిలైజ్ అవుతుంది బికాజ్ ఇట్ ఈస్ ఏ ఎన్సీఆర్టీ కాబట్టి. టోటల్ 288 పేజెస్ తోటి ఒక కాన్సెప్ట్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ఈ బుక్ లేదా పీడిఎఫ్ అనేది మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో వస్తుంది. అండ్ ఈ యొక్క పీడిఎఫ్ అనేది మనకు అరౌండ్ 28 MB అయితే ఉండడం జరుగుతుంది. అండ్ మీరు పేమెంట్ చేయగానే వెంటనే మీరైతే దీన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. సో జిరాక్స్ యాక్సెస్ కూడా ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తున్న బైనమని. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి యూపీఐ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. పేమెంట్ అయిపోగానే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఈ కింద కనిపిస్తున్న డౌన్లోడ్ అని సేమ్ అదే విధంగా మీకు పేమెంట్ అయిపోగానే రావడం జరుగుతుంది. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మీకు మెయిల్ ఐడి కూడా లింక్ అయితే రావడం జరుగుతుంది. అక్కడ కూడా మీరు డైరెక్ట్గా బ్లూ కలర్ బటన్ ఉంటుంది డౌన్లోడ్ ఫైల్స్ అని, అది క్లిక్ చేసి కూడా మీరు డైరెక్ట్గా ఫైల్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. స్టిల్ మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే, అంటే మీకు ఇంకా పేమెంట్ అయిపోయి కూడా ఫైల్ రాకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి నా యొక్క ఈమెయిల్ ఐడి కానీ మీరు మెయిల్ చేస్తే మీకు ఫైల్ అనేది మీ యొక్క ఈమెయిల్ ఐడికి
అటాచ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న షేర్ బటన్ ద్వారా మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ యొక్క మెటీరియల్ సంబంధించినటువంటి డేటాని అప్డేట్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మనం తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటాను కూడా డిస్కస్ చేద్దాం. సో తెలుగు మీడియం సంబంధించినటువంటి సేమ్ కాన్సెప్ట్ మనకు లేటెస్ట్ 2024 బేస్ పైన డేటా రావడం జరుగుతుంది. 4000+ పాయింట్స్ తోటి ఫస్ట్ ఎడిషన్ సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఇది కూడా మనకు లేటెస్ట్ ఎన్సీఆర్టీ 2024-2025 బేస్ పైన మీకు ఇక డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఫైల్ సైజ్ వచ్చేసి 30 MB అయితే ఉండడం జరిగింది. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫైల్స్ ఇవి. అండ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బైనో ద్వారా మీరు పేమెంట్ చేసిన తర్వాత మీకు ఫైల్ అనేది రావడం జరుగుతుంది. మీరు డైరెక్ట్ దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీరైతే జిరాక్స్ తీసుకోవచ్చు. ఓకేనా. సేమ్ మీకు తెలుగు మీడియం ఫైల్లో కూడా పేమెంట్ అయిపోయిన తర్వాత ఫైల్ రాకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి యొక్క ఈమెయిల్ ఐడి ద్వారా మీరు కాంటాక్ట్ అయినా పీడిఎఫ్ అనేది మీ యొక్క మెయిల్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మనం ఎన్సీఆర్టీ బేస్ పైన చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫిజిక్స్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి స్టడీ మెటీరియల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎన్సీఆర్టీ. అండ్ దాంతోపాటు పాలిటీ అండ్ అదేవిధంగా ఇండియన్ జాగ్రఫీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క లేటెస్ట్ 2024-2025 బేస్ పైన కంప్యూటర్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది. ఎందుకంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 కానీ మరికొన్ని నోటిఫికేషన్స్లో కంప్యూటర్ కూడా చాలా కీ రోల్ మెయింటైన్ చేయబోతుంది. కాబట్టి ఈ యొక్క ప్రిపరేషన్ మీరు ఇప్పటి నుంచే కంటిన్యూ చేస్తే ఎగ్జామ్ వరకు మీకు పర్ఫెక్ట్నెస్ అయితే రావడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా ఇంపార్టెంట్ అయినటువంటి మెటీరియల్స్ అన్ని కూడా మీరు ఇక్కడ నుంచి గ్యాదర్ చేసుకోండి. అండ్ మరికొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి కంటెంట్స్ కూడా మీకు ఈ యొక్క స్టోర్ నుంచి రావడం జరుగుతుంది. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు ఈ యొక్క స్టోర్ లోకి రావచ్చు. ఆల్రెడీ ఈ యొక్క మెటీరియల్స్ అనేవి ఏ కోర్సులు అటాచ్ అయినాయో కూడా ఒకసారి చూద్దాం. ఓకేనా. సో దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న టెక్నీషియన్ గ్రేడ్ 3, టెక్నీషియన్ గ్రేడ్ 1 అండ్ అదేవిధంగా ఏఎల్బి, ఆర్పిఎఫ్ అండ్ అదేవిధంగా జూనియర్ ఇంజనీర్, ఈ యొక్క 5 కోర్సెస్ లో ఆల్రెడీ ఈ యొక్క మెటీరియల్స్ అనేవి అటాచ్ చేయడం జరిగింది. అంటే ఈ యొక్క ఎన్సీఆర్టీ హిస్టరీ యొక్క తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అనేవి ఈ యొక్క కోర్సెస్ లో అటాచ్ చేయడం జరిగింది. ఎవరికైతే ప్రజెంట్ ఈ యొక్క కోర్సెస్ లో యాక్సెస్ ఉందో వాళ్ళు డైరెక్ట్ ఆ మెటీరియల్స్ లేదా మెటీరియల్ అనేటటువంటి యాప్ నుంచి కావాల్సినటువంటి కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 3 అండ్ గ్రేడ్ 1 వాళ్ళు మాత్రం జనరల్ అవేర్నెస్ అనేటటువంటి యాప్ నుంచి మీరు యొక్క పీడిఎఫ్ ని డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఓకేనా. అండ్ ఇప్పుడు మనం బుక్ సంబంధించినటువంటి రిమైనింగ్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాం. అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి టైమ్ లైన్స్. సో బ్రిటిష్ టెరిటోరియల్ పవర్ మనకు 1797లో, 1840లో, 1857లో ఏ విధంగా ఉందనేది అండ్ నెక్స్ట్ క్లాస్ 9, and next class 10, and next class 11 సంబంధించినటువంటి డేటా, ఆనాటి గోల్డ్ రష్ సంబంధించినటువంటి డేటా, అండ్ నెక్స్ట్ క్లాస్ 12. సో ఇక్కడతోటి మనకు ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి బేసిక్ డేటా అయిపోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి టైమ్ లైన్స్ 6 MYA to 1 BC. సో ఈ విధంగా మీకు ఇక్కడ టైమ్ లైన్ అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఆఫ్రికా, యూరోప్లో ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించినటువంటి అప్డేట్స్, ఆసియా, సౌత్ ఏషియా, అమెరికాస్ అండ్ ఆస్ట్రేలియా, పసిఫిక్ ఐలాండ్స్. అండ్ నెక్స్ట్ టైమ్ లైన్ 2 100 BC నుంచి 1300 CE వరకు, ఏషియా, సౌత్ ఏషియా, అమెరికాస్, ఆస్ట్రేలియన్, పసిఫిక్ ఐలాండ్స్. అండ్ నెక్స్ట్ టైమ్ లైన్ 3 1300 నుంచి 1700 వరకు, ఆఫ్రికా అండ్ యూరోప్ సంబంధించినటువంటి డేటా.
ఏషియా, సౌత్ ఏషియా, and Americas and Australia are Pacific Islands. And its timeline 4 1700 నుంచి 2000 వరకు ఆఫ్రికా, యూరోప్, ఆసియా, సౌత్ ఏషియా, అమెరికాస్, ఆస్ట్రేలియా ఆర్ పసిఫిక్ ఐలాండ్స్. ఓకేనా, ఈ విధంగా మనకైతే డేటా అయితే ఉండడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఎన్సీఆర్టీ హిస్టరీ సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం కంటెంట్. సేమ్ ఇదే డేటా మీకు తెలుగులో కూడా రావడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ తెలుగు మీడియం సంబంధించినటువంటి డేటా. జస్ట్ 49 రూపీస్కి ఈ యొక్క టోటల్ డేటా అయితే మీకు అయితే లభించడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే ఇంటర్ఫేస్ ఉండడం జరిగింది తెలుగు మీడియం. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉండడం జరిగింది. ఐ హోప్ మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా. ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుంచి ఎన్సీఆర్టీ సంబంధించినటువంటి యొక్క డేటాను ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా జీకేలో బెటర్ స్కోర్ అని తెచ్చుకోండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. నెక్స్ట్ వీడియో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.